ఏదున్నా నేను ఎక్కడున్నా మీకు ఓడిపోయినప్పుడు కూడా చెప్పిన, ఓడినంత మాత్రాన కొడంగల్కు దూరంగాను ఏడున్నా ఒక కన్ను కొడంగల్ మీద పెట్టే ఉంటాం, మిమ్మల్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాను. ఈ 10 ఏళ్ళల్లో ఓ సమయంలో నేను వచ్చినా రాకపోయినా తిరుపతి రెడ్డి సార్ అయితే రోజు మీ వెంబడి ఉంటుంది, మీ దగ్గరనే ఉంటుంది. మీ ఇంట్లో దావత్ అయినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా ఇక్కడ కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో వండుకుంటే ఇక్కడనే ఉండు కదా. అంటే మీరు మా కుటుంబ సభ్యులు అనుకుని మా కుటుంబం ఎప్పుడు మీకు మంచి చేయాలని, మీకు మేలు జరగాలని, ఈ ప్రాంతంలో అభివృద్ధి పరిగెత్తాలన్నదే మా ఆలోచన. అందుకే ఇవాళ మిత్రులారా మన 33,000 మెజారిటీ వచ్చింది. ఎట్లా ప్రభుత్వం వస్తుందో రాదో అనే అనుమానం ఉండే. ఒకవేళ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్లో సీనియర్ నాయకులు సార్ను కానిస్తారో కానియరో అని ఇంకొంతమందికి అనుమానం ఉండే. అట్లయితే సార్ని ఏమైనా అడ్డం పెడతారేమో, అట్లా చేస్తారేమో, ఇట్లా చేస్తారేమో. ఇవాళ ప్రభుత్వం రానే వచ్చింది. పార్టీ మనల్ని సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిరు. ఇక మీకు ఏం అనుమానాలు లేకుండా అన్ని మనకి ఇచ్చిండ్రు. మరి అన్నిచ్చిన నాకు సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వంశీచంద్ర రెడ్డిని మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోరమని చెప్పారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో వంశీచంద్ర రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలంటే మన కొడంగల్ నుంచి 50,000 మెజారిటీ రావాల్సిందే. 50,000కు ఒక్క ఓటు తగ్గిన మన గౌరవం పోయినట్టే, కార్యకర్తల గౌరవం పోయినట్టే. కార్యకర్తల గౌరవం పెరగాలంటే కొడంగల్లో 50,000 మెజారిటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావాలి. మే 13 తారీఖు నాడు మనకు ఎన్నికలు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి మనకు 50,000 మెజారిటీ ఇవ్వాల్సిందే. మీరంతా సిద్ధమైన 50,000 మెజారిటీ ఎన్నికే. మా నరసింహ ఒక్కడు 10,000 ఇస్తామని చెప్పిండు. మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఎవరు ఎంత మెజారిటీ ఇస్తారో చెప్పలే. మా బుద్ధప్పన్న కూడా ఏం చెప్పలే. లెక్క పాత మండలాలు 5, కొత్త 8 కానీ పాత లెక్కనే తీసుకున్నాం. మండలానికి 10,000 ఇస్తే 50,000 అవుతాయి. 5 మండలాలు పాత ఉన్నాయి. మండలానికి 10,000 మెజారిటీ ఎట్లా రావాలనో మనం లెక్కేసుకొని బూతుల వారిగా మొత్తం ఎన్ని బూతులు ప్రశాంత్ మనకు 275 బూతులు. మరి 275 బూతులల్లో మనం ఎన్నోట్లు తెచ్చుకుంటే మెజారిటీ మనకి 50,000 లెక్క కుదురుతుందో లెక్కలు వేసుకోవాలి. అదేవిధంగా గొర్రెలు మనవే, దొడ్డి మనదే, అడవి మనదే. కొట్టుకరాకపోతే గొర్రెలు కూడా దొడ్లకు రావు. వస్తాయా? సాయంత్రం నాయన దొడ్డికి వాతంతలా వస్తాయా? ఎవరో ఒకరు దాంట్లో మలుపుకు రావాలి కదా. కొడంగల్ అందరూ మనల్ని, మన చుట్టాలే, మన దోస్తులే, మనకు కావాల్సిన వాళ్ళే. అందరూ సార్ గుర్తుపడతాడు, రెడ్డి నాయక్ బాగున్నామని అడుగుతాడని ఆయన అనుకుంటాడు, అందరు అనుకుంటారు. శంకర్ నాయక్ కూడా సార్ నన్ను బాగా గుర్తుపడతాడు అనుకుంటాడు. కానీ శంకర్ నాయక్, రెడ్డి నాయక్ పని చేయకుండా బూతుల ఓట్లు ఎట్లా పడతాయి? ఏం మలేసి అంతేనా? నువ్వు చౌరస్తా కాడ దండేసిన సార్కి దండం పెట్టిన అయిపోయిందనంటే అయితే ఎన్నికలు జరగవు. మా వెంకటరామలేదు మధ్య కొడుకు పట్నంలోనని, కొడుకు ఈయన చూడడానికి కొత్తలేడు, ఈయన కొడుకుని చూడడానికి పట్నం ఎక్కువ పోతున్నాడు. ఈ ఎన్నికల సమయంలో ఇవన్నీ కుదరవు. అందుకే నేను ఈరోజు స్పష్టంగా నియోజకవర్గ నాయకత్వానికి నేను సూచన చేస్తున్నా. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ఇద్దరు కూర్చొని ప్రతి మండలానికి ఒక 5 మెంబర్ కమిటీ వేసుకోవాలి. ప్రతి మండలంలో సమన్వయం చేసుకోవడానికి ఎన్నికల్ని సుధాకర్ అందరిని అన్ని మండలాలను రేపటి నుంచి పిలిచి మండల స్థాయిలో ప్రతి మండలానికి 5 మందిని ముఖ్య నాయకులతో ఒక సమన్వయ కమిటీ మండలానికి వేసుకోవాలి. అదేవిధంగా ప్రతి బూత్ కి సమన్వయం చేసుకోవడానికి ఆ బూత్ లో ఎన్నికల అన్ని వ్యవహారాలు చక్కదిద్దడానికి బూత్ లెవెల్లో కూడా 5 మందితోని సమన్వయ కమిటీ వేసుకోవాలి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక 5 మందితోని నియోజకవర్గ స్థాయిలో కూడా సమన్వయ కమిటీ వేసుకోవాలి. 3 అంచెల విధానంతో మనం ఈడ ఎన్నికలు రేపు చేయాలి. ఈడ ఉన్న 5 మండలాల నుంచి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మందితో ఒక సమన్వయ కమిటీ నియోజకవర్గ స్థాయిలో వేసుకోవాలి. అదేవిధంగా 5 మండలాలకు మండలానికి 5 మందితోనే ఒక సమన్వయ కమిటీ ఆ మండలంలో వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి బూత్లో 5 మందితోని బూత్ సమన్వయ కమిటీ వేసుకోవాలి. ఈ బూత్ సమన్వయ కమిటీ అత్యంత కీలకమైనది. ఇల్లు పోయి ప్రతి ఓటరు ఉన్నాడా లేడా, ఇక్కడున్నాడా పునరున్నాడా,
లేకపోతే బొంబాయిలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, తాండూరులో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో ప్రతి ఓటు లెక్క కట్టి చూసుకోవాలి. వాళ్ళకి సమాచారం పంపాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో వేరే వేరే తేదీలలో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. మనం మే 13 నాడు ఉంటే మహారాష్ట్రలో ఇంకో తారీఖు నాడు ఉన్నది, ఇంకో రాష్ట్రాల్లో ఇంకో తారీఖు నాడు ఉన్నది. కర్ణాటకలో ఏప్రిల్ 6 తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. మన చుట్టాలు కానీ మనోళ్ళు కానీ కర్ణాటకలో ఉంటే అక్కడ ఎన్నికలు చూసుకొని మళ్ళీ ఇక్కడ ఎన్నికలకు రావచ్చు. కూడా మీరు అన్ని రకాలుగా నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీ, బూత్ స్థాయిలో సమన్వయ కమిటీ చేసుకోవాలి. మళ్ళీ నేను 8 తారీఖు నాడు వస్తా. అప్పటికి లోపల తిరుపతి రెడ్డి సార్, గురునాథ్ రెడ్డి సార్తో కూర్చొని మాట్లాడి నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీ, గ్రామాలలో కూడా బూతుల వారిగా సమన్వయ కమిటీల లిస్టు మొత్తం తయారు చేయాలి. ఏ మండలానికి ఆ మండలానికి సపరేట్గా 1 గంట సమయం ఇచ్చి ఒక్కొక్క మండలంతో నేను కూర్చుంటా. మీ అందరినీ ఓడి కాకుండా అందరూ ప్రశాంతంగా కూర్చుంటే ప్రతి మండలం నాయకులతోని 5 మండలాల నాయకులతోని 5 గంటలు ఒక్కొక్క మండలానికి గంట సేపు సమయం ఇచ్చి ఎట్లెట్లా ఎన్నికలు చేస్తారో, ఏ విధంగా ముందుకెళ్తారో, ఏ విధంగా మనం 50,000 మెజారిటీ తెచ్చుకోవాలి. వచ్చేటప్పటికి బూతుల వారిగా బూతులో ఉన్న ఓట్లన్నీ, ఆ బూతులో పోలే ఓట్లన్నీ, ఆ బూతులో మనకు వచ్చే ఓట్లన్నీ, మనకు వచ్చే మెజారిటీ ఎంత మొత్తం పద్ధతి ప్రకారం మీరు రాసుకొని తీసుకొని రావాలి. ఆయన మీ రిపోర్ట్ అంతా తీసుకుంటా, ఆ మండలంలో 5 మంది లీడర్లతో అన్ని సంతకం పెట్టించుకుంటా. ఆ కాగితం మళ్ళీ ఫైల్లో దాచిపెడతా. ఫలితాలు వచ్చినాక మళ్ళీ అవన్నీ లెక్కలు తీస్తా. ఏదో అన్న వచ్చిందో చెప్పినాం అయిపోయింది, మళ్ళీ అన్న వచ్చినప్పుడు మీతోనే మండలం వారిగా ఏ మండలం ఏ 5 మందికి సమన్వయ బాధ్యత ఇస్తున్నారో 5 మంది సంతకం తీసుకుంటా. మీరు మీ మండలంలో బూతుల వారిగా ఎవరైతే సమన్వయ కమిటీ సభ్యులు వేస్తున్నారో వాళ్ళ నుంచి మీరు సమాచారం తీసుకొని, మీరు కూడా మండలం వాళ్ళు ప్రతి బూతుల వాళ్ళతో సంతకం తీసుకోరు. ఆ బూతుల ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత మెజార్టీ వస్తుందో మళ్ళీ మీరు వాళ్ళని అడగడానికి ఉంటుంది. ఎందుకంటే రేపు ఇందిరమ్మ కమిటీలు ఈ సమన్వయ కమిటీలోనే వేస్తాం. రేపు ఇల్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, గ్యాస్ ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, రేపు భవిష్యత్తులో ఆ గ్రామంలో ఏం చేసినా, బూత్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఈ సమన్వయ కమిటీ ఇందిరమ్మ కమిటీలుగా మారి ఆ గ్రామంలో ఇవన్నీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు వాళ్ళ ద్వారానే అమలు చేస్తాము. రేపు మీ గ్రామంలో ఏం కావాలన్నా మీరు మెజార్టీ తెచ్చి బాజాప్తో నాతో కొట్లాడి మీరు పనులు తీసుకోవచ్చు. లేకపోతే మీరేం మెజార్టీ ఏం కానీ మేము సార్ రాగానే ముందర వాడతాం, మేమే ఫోటో దిగుతాం, మేమే సార్తో మాట్లాడతాం అంటే కుదరదు. అందరు లెక్కలు బరాబర్ తీస్తా.